కొత్తగా వచ్చిన ఈ మంకీ వైరస్ కోవిడ్ రేంజ్లో భయపెడుతుంది. ఇది ప్రపంచ దేశాలకు విస్తరిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆఫ్రికా యూనియన్ హెల్త్ ఏజెన్సీ తెలిపిన లెక్కల ప్రకారం జనవరి నుంచి ఇప్పటి వరకు 18,737 కేసులకు చేరినట్లు, మృతుల సంఖ్య 541కి చేరినట్లు తెలుస్తుంది. తొలుత ఆఫ్రికాకే పరిమితమైన ఈ వైరస్ క్రమంగా ప్రపంచమంతా వ్యాపిస్తుంది. కోవిడ్ మహమ్మారి సృష్టించిన బీభత్సం నుంచి ప్రపంచం అంతా ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. ఇంతలోనే ఈ మంకీ వైరస్ కొత్త సవాల్ విసిరింది. హఠాత్తుగా కేసులు పెరిగిపోవడం, మిగిలిన దేశాలకు కూడా ఇది చాప కింద నీరులాగా వ్యాపిస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. ఇది జంతువుల నుంచి మనుషులకి వ్యాపిస్తుంది. అవి కోతులు, ఉడతలు, ఎలుకలు కొరకడం, గోర్లతో గీకడం ద్వారా వ్యాపిస్తుంది. సరిగ్గా ఉడకలేని ఆహారం తీసుకోవడం ద్వారా వ్యాపిస్తుంది. ఒక మనిషికి ఇది వ్యాపిస్తే దాని నుంచి ఇంకొక మనిషికి కూడా వ్యాపించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మంకీ పాక్స్ లక్షణాలు ఎలా ఉంటాయంటే జ్వరము, తలనొప్పి, కండరాల నొప్పి, అలసట, వాపుతో కూడిన చీముతో నిండిన పొక్కులు. ఎంపాక్స్ వైరస్ సోకిన వ్యక్తుల్లో సాధారణంగా ఈ లక్షణాలు కనిపిస్తాయి. ఈ పొక్కులు ముఖంపై మొదలై క్రమంగా శరీరం అంతా విస్తరిస్తాయి. సాధారణంగా ఈ పరిస్థితి 2 నుంచి 4 వారాల్లో ఉంటాయి. ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గుతాయి. తర్వాత అనేక రకాల ఆరోగ్య సమస్యలు అనేవి వస్తాయి. ముఖ్యంగా ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉన్న వాళ్ళు కోలుకోవడం కష్టం. ఎందుకంటే దీనికి సరైన చికిత్స అనేది లేదు. సో ఫ్రెండ్స్, జాగ్రత్తగా ఉండండి. అంతే ఫ్రెండ్స్, మరిన్ని విషయాలతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బై బై. ప్లీజ్ ఫాలో మై ఛానల్.